హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇవాళ ఒక సింపుల్ అండ్ ఈజీ బ్యాచులర్ స్టైల్ పొటాటో అండ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కుక్కర్ తీసుకోండి, దాంట్లో 3 పొటాటోస్ తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని వేసి 5 గుడ్లు వేసుకొని కొంచెం వాటర్ అది మునిగే వరకు వాటర్ నింపేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి 3 విజిల్ రానివ్వండి. 3 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం ఇవి పడతాయి. ఒక బౌల్ తీసుకొని మసాలా ప్రిపరేషన్ కోసం ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు వేసి దాంతోపాటుగానే హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని దీంట్లో లంప్స్ లేకుండా బాగా కలపండి. పౌడర్గా ఉండకుండా నీళ్లు పోసుకొని ఇది బాగా పేస్ట్లా చేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసుకుంటాం దీంట్లోకి, కాబట్టి ఈలోగా ఇది కలిపేసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసేయండి. పేస్ట్ అయిపోవాలి బాగాను. ఈలోగా ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసాం కదా, ఇది వేడయ్యే లోపల ఆలు కట్ చేసుకుందాం. బాగా బాయిల్ అయిపోయింది చూడండి మన ఆలు. కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఈ సగం ముక్కని ఇంకో 4 అయ్యేలాగా పెట్టాను అంతే. గుడ్లు కూడా స్లిట్స్ పెట్టేసుకున్నాను వేపడానికి ఈజీగా ఉంటుందని. ఈ కట్ చేసుకున్న గుడ్లు పైన ఇప్పుడు మసాలాలు జల్లుకొని వేపేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఈ 3 వేసి బాగా పట్టేలా కలుపుదాం. కొంచెమే, ఎక్కువ వేయట్లేదు. ఉప్పు కారం కూడా కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక మసాలాలో కలుపుకున్నాం కదా. జస్ట్ గుడ్డు ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పేసి వేసాను అంతే. ఏం నీళ్ళది ఏం అవసరం లేదు, డైరెక్ట్గానే కలిసిపోతే అది ఆల్రెడీ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వేడైన నూనెలో వేసేసుకొని అన్నీ నీట్గా ఒక పొర వచ్చేలాగా వేపుకుందాం. అంటే దీనిపైన ఒక మంచి గోల్డెన్ కలర్ ఫ్రై అయిన స్కిన్ రావాలన్నమాట. అలా వచ్చే వరకు వేపుకుందాం. చూసారా ఎంత నీట్గా ఒక లేయర్ వచ్చిందో. మరీ ఎక్కువ కావాలి అనుకున్నాను చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. గుడ్లు తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేపుకోండి. పచ్చి వాసన పోయి ఎర్రగా మారాలి, అప్పటి వరకు వేపుకుంటే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రేవీలోకి. లేకపోతే పచ్చి వాసనే ఉంటుంది. ఇందాక కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో పోసేసుకుందాం. ఇది పోసిన తర్వాత మొత్తం మసాలా అంతా ఉల్లిపాయకి పట్టి గ్రేవీ ఫ్లేవర్ఫుల్గా అయ్యేలాగా బాగా కలపండి. ఒక 2 నిమిషాలు కలిపేసి అలాగా వదిలేసేయండి మగ్గడానికి. దాన్ని ఇలా అవుతుంది మగ్గిన తర్వాత. ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో ఆలు యాడ్ చేసేసుకుందాం. ఆలు కలిపేసి బాగా అది మగ్గడానికి, మసాలా ఆలు పడడానికి ప్లేట్ పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఆలుకి ఇలా మసాలా పట్టి దగ్గరికి అవుతుంది. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. జస్ట్ ఈ మిశ్రమం అంతా మునిగేలా నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు గ్రేవీ అంతా కూడా ఆలుకు పట్టాలి కదా, బాగా ఉడకనివ్వండి ఒక 2 నిమిషాలు. బబుల్స్ వచ్చే టైంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా గుడ్లు యాడ్ చేసుకుందాం. ఈ గుడ్లు అనేవి ఆల్రెడీ ఘాట్లు పెట్టి వేపుకున్నాం కాబట్టి ఈజీగానే అబ్జర్వ్ చేసుకుంటుంది గ్రేవీ అంతా కూడాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సో ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసేసేయండి స్టవ్. ఈ పొజిషన్లో మీకు ఇంకా తిగ్గా కావాలంటే ఇంకొంచెం తిగ్గా చేసుకోండి, ఓకేనా? సర్వింగ్ డిష్లో తీసుకొని మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కర్రీ అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.